లోకోపకారం కోసమే చేస్తున్నాం మనం ఈ ప్రదక్షిణాలు. కేవలం మా ఇంట్లోనే బంగారం కావాలి, నాకే కారు కావాలి, నేను మహాజ్ఞానినే అయిపోవాలి, ఇంకెవ్వరికి రాకుండా ఉండాలి అనే భావనతో కాదు, లోకం కోసం కూడా చేస్తున్నాం మనం. మన వైదిక ధర్మంలో, భారత సనాతన సంప్రదాయంలో వ్యక్తిగతమైనటువంటి పుణ్యప్రదంతో పాటు లోకోపకారానికి, లోక శ్రేయస్సు కోసము చేసేటువంటి ప్రతి ప్రక్రియ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఉంటాం కదా. ఆ సుఖం అనగా కావాలి అంటే రైతులు బాగుండాలి, రైతులు బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయం బాగుండాలంటే వరి మొక్కలు రావాలి, వరి మొక్కలు రావాలంటే వర్షాలు కావాలి కదా. ఆ వర్షం కోసం దేవస్థానం వారు కూడా ఏదో త్వరలో ఏర్పాటు చేస్తున్నారు అనుకుంటా, సహస్ర ఘటాభిషేకము అని. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే ఋష్యశృంగుని యొక్క పాత్ర చాలా విశిష్టమైనటువంటిది. వర్షాలు రావాలంటే అనేక మంది ఋషులు ఉన్నారు, వాళ్ళ యొక్క వైదికమైనటువంటి తపస్సు వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్రియలో లోకానికి ఉపయోగపడేవారు. అందులో ప్రధానమైనటువంటి వాడు ఔరసపుత్రుడు అనేటువంటి వాడు, కశ్యప ప్రజాపతి యొక్క కశ్యపుని యొక్క కుమారుడైనటువంటి వాడు విభాండకుడు అని కూడా అంటుంటారు. రామాయణంలో బాలకాండలో 10వ సర్గలో ఈ విశిష్టమైనటువంటి స్థితి ఉంది. ఎందుకు ఒక సందర్భంలో వర్షాలు కురవర సందర్భంలో ఈ విభాండకుడి కుమారుడైనటువంటి ఋష్యశృంగుడిని రప్పిస్తే ఆయన ఎక్కడుంటే అక్కడ సస్యశ్యామలం, ఎక్కడుంటే అక్కడ వర్షాలు పడతాయి, ఆ వర్షాల వల్ల ధాన్యం ఉత్పన్నం అవుతుంది, తద్వారా లోకమంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది అని. ఈ సందర్భంలో చెబుతున్న సందర్భంలో ఈ ఋష్యశృంగుడిని రప్పించడానికి ఎలాగా అని ప్రయత్నం చేశాడు. అగో ఆ ఋష్యశృంగుడి గురించి మనం వేళ చేద్దాం. రేపు ఇప్పుడు సహస్రఘటాభిషేకం చేసినప్పటికీ కూడా అలాగే ఋష్యశృంగుడిని చోట ఆవాహనం చేసి ఆయన ఎక్కడో ఉంటాడు. ఆయన ఎలాంటి వాడంటే విభాండకుడు కొడుకు. ఆయన ఎలా పుట్టాడంటే ఆయనకు చరిత్ర ఉంది. ఏమిటి ఎలా పుట్టాడు అంటే, ఆయన ఒకసారి సాయం సమయంలో సంధ్యావందనం చేస్తున్న సందర్భంలో ఇలా ఆ సంధ్యా సమయంలో ఒక అప్సరస ఆకాశంలో పెడుతుందని చూసేట భ్రమించాడు. ఒక రకమైన చంచలత్వం కలిగింది, చపలత్వం కలిగింది, తద్వారా ఒక వ్యామోహం కలిగింది. దానివల్ల వ్యామోహ చింతాక్రాంతుడు అయ్యాడు. శుక్ల శోణితం వచ్చింది. ఆ శోణితం పడితే ఇది తప్పు, ఇది పద్ధతి కాదు, ఇది ఎందుకో లోకోపకారానికి ఉపయోగపడుతుందేమో అనుకుని ఆ శుక్ల శోణితాన్ని అందులోనే వదిలేటండి. అలా వదలడం వల్ల ఆ నీళ్ళని ఒక లేడి తాగింది. దుప్పి ఒక లేడి తాగడం వల్ల అది గర్భం ధరించి అలా పుట్టినటువంటి వాడు ఔరసపుత్రుడు. అలా పుట్టేట ఋష్యశృంగుడు. ఆయన తండ్రిని అనుసరిస్తూ స్త్రీ అంటే ఎవరో తెలియకుండా పురుషుడు తన రూపం, తన యొక్క తండ్రి, తన చుట్టూ ఉన్నటువంటి సామాన్యమైన జంతు జీవము తప్ప మరొక రూపమే తెలియనటువంటి నైష్ఠిక ధర్మంతో జీవనం సాగిస్తూ తండ్రే పరమావధిగా, తండ్రి సేవే పరమావధిగా జీవిస్తూ ఉన్నటువంటి వాడే. అటువంటి ఋష్యశృంగుడు చాలా తపస్వి. ఆయన ఔరసపుత్రుడు అంటారు, అలా పుట్టినటువంటి వాడు. అంచేత ఆ విధంగా పుట్టినటువంటి వాడికి చాలా తపస్సు కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ జరుగుతుంది అని అదో సందర్భంలో ఆయన రప్పించి శాంతాదేవిని వివాహం చేయడం అనేటువంటి ఒక ఇతిహాసంగా అక్కడ చెబుతూ ఉంటారు. అటువంటి ఋష్యశృంగుని యొక్క అనుగ్రహం పొందడం కోసం ఆయన కూడా మన యొక్క ఈ భూమి అంటే ఈ ఆతండి ఈ క్షేత్రం నందు ఒక చిన్న చూపు చూసి చల్లని పాదాన్ని మోపినట్టుగా భావన చేస్తూ తద్వారా వర్షం వర్షిస్తే మనందరం సస్యశ్యామలమై ఆనందజీవనాన్ని సాగిస్తూ లోకానికి ఉపయోగపడుతుందనే భావనతో ఈవేళ ఉత్తప్పుడు నమశివాయ రామరామ అంటున్నాం, చివరిలో కూడా చెబుదాం. కానీ ఋష్యశృంగుని యొక్క గాయత్రి చెబుతూ చేద్దాం. ఓం వర్ణస్సు దేహమధ్యాథ మృళయ పుత్రాయ ధీమహి తన్నో ఋష్యశృంగా ప్రతిపదయాత్ ఋష్యశృంగాయ విద్మహే విష్ణుపుత్రాయ ధీమహి తన్నో ఋష్యశృంగా ప్రచోదయాత్ ఋష్యశృంగాయ విద్మహే విభాండకపుత్రాయ ధీమహి తన్నో ఋష్యశృంగా ప్రచోదయాత్ ఋష్యశృంగాయ విద్మహే విభాండకపుత్రాయ ధీమహి లోచనం సకలాఘ
భవిష్యతి వై యమః భక్తవత్సల అర్చిత విఘ్నక్షయ హరిదంబర సర్వభూతపజం అప్రగతత్పరం సంహరంత అతి ప్రపంచ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వే ప్రదోషవేళలో నీ గుడి ప్రాంగణం పరమశివనామంతో పులకించెనయ్యా 11 ప్రదక్షిణలు 10,000 జన్మల పుణ్య ఫలమయ్యా. మన సంస్కృతికి ప్రతిబింబం ఆత్మీయ గోదావరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి. ధన్యవాదములు.